హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఈ 2025లో మనకి ఈ బ్యాంక్ నుంచి చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. మొత్తంగా మనకి 650 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందో వర్తించదో అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ ముందుగా మనకి ఇందులో చిన్న వయసులోనే చాలా మంచి జాబ్ అండి. ఇది మనకి శాలరీ కూడా ఎక్కువగా వస్తుంది. 50,000 ప్లస్ మనకి శాలరీ అయితే వస్తుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో వీడియో ఫుల్గా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే చెప్తాను. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసిందంటే 26/2/2025 మనకి వన్ డే బ్యాక్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే అప్డేట్స్ అనేవి మనకి ఇందాకనే రావడం జరిగాయి. సో అందుకని నేను వీడియో చేయడం జరుగుతుంది. వేకెన్సీ గురించి మీకు తెలిసిందే, 650 వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరూ ఒకసారి వీడియో అండ్ నోటిఫికేషన్ పూర్తిగా చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలని అక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. మరి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందో వర్తించదంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందండి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మరి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఎనీ డిగ్రీ, మీకు ఏ డిగ్రీ ఉన్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఎక్స్పీరియన్స్ నీడెడా కాదంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే మనకి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో వారందరూ ఒకసారి నోటిఫికేషన్ ఒకసారి చదవండి. మీకు ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అని మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీకైతే ఇక్కడ చూడండి వేకెన్సీ డీటెయిల్స్ గురించి మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 1/3/2025 నుంచి 12/3/2025 వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ అయితే వేయడం జరుగుతుంది. 250 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఎవరైతే ఓబీసీ కానీ లేదా అదర్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ వీరందరూ 1050 రూపీస్ అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వీరికి అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా వేయడం జరిగిందని అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు ఇంపార్టెంట్ లింక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ మొబైల్లో ఫిల్ చేయాలనుకుంటున్నారో లేదా సిస్టంలో ఫిల్ చేయాలనుకుంటున్నారో సో వారికి సంబంధించి లింక్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే నోటిఫికేషన్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి, నేను చదవాలి అనుకున్నవారు లింక్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనకు ఉంది. మీరు ఈ యొక్క బ్యాంక్ సంబంధించి అప్డేట్స్ అన్ని అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ సంబంధించి మనకి రీసెంట్ డేస్లో అయితే రాబోతుంది. ఎవరైతే అప్డేట్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ప్రతి అప్డేట్ మన ఛానల్ అయితే దొరుకుతుంది. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏంటంటే యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అయితే అందులో అప్డేట్స్ అనేది దొరుకుతుంటాయి. సో మీరు అట్లా ఫాలో అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.